Hi friends, welcome back to our YouTube channel Manju's Well. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మా పాప అయితే వెళ్ళిపోతుంది అనమాట. పెద్ద పాప అయితే ఈ రోజు అయితే క్రిస్మస్ హాలిడేస్ అయితే అయిపోయినాయి. తనైతే కాలేజ్కి అయితే వెళ్ళిపోతుంది. పిల్లల కోసం అని చెప్పేసి బిర్యానీ అయితే చేశాను, చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట. ఇంకా చిన్న పాపనేమో ఒక 3 days అయినాక న్యూ ఇయర్ అయిపోయినాక అయితే వెళ్తుంది. మా పెద్ద పాప వెళ్ళినందుకు మా పిల్లలు అయితే చాలా డల్ అయిపోయారు. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇంకా బిర్యానీ అయితే చేశాను బాస్మతి రైస్తోని. తర్వాత చికెన్ ఫ్రై అయితే చేశాను అనమాట. ఫ్రై కావాలి మమ్మీ అంటే వాళ్ళ కోసం అయితే ఫ్రై అయితే చేశాను. ఎక్కువ ఫ్రైనే ఇష్టపడతారు పిల్లలైతే. ఇంకా వేడివేడిగా అయితే పిల్లలకైతే పెట్టానమాట. ఇంకా తినేసేసాము. పాప అయితే వెళ్ళిపోయింది కదా, ఇంకా ఇంట్లో అయితే నార్మల్గా చిన్న చిన్న సామాన్ అయితే లేదనమాట. వాషింగ్ సోప్స్, గిన్నెల సోప్స్ అయితే లేవన్నమాట. అవైతే తీసుకొని వస్తాను. ఇప్పుడు సూపర్ మార్కెట్ కాడ కిండర్ జాయ్ కావాలంట మా పాపకైతే. కిండర్ జాయ్ కావాలి. అందులో బొమ్మ అయితే కొత్తగా వస్తుందంట. అది కావాలని ఒకటే నన్ను అయితే ఫోర్స్ అయితే వేస్తుంది అనమాట. ఇప్పుడైతే పక్కన షాప్కి అయితే వెళ్ళేసి తనకైతే అవి తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే వస్తానమాట. ఇంకైతే షాప్కి అయితే వెళ్తున్నాము. చిన్న చిన్న సామాన్ అయితే అయిపోయిందనమాట ఇంట్లో. ఇంకా నేను చిన్న పాప అయితే వెళ్తున్నాము. పెద్ద పాప అయితే ఇంట్లోనే ఉంది. షాప్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా 1 month సరుకులు అయితే అయిపోయినాయి అనమాట ఇంట్లో. చిన్న చిన్న సామాన్ అయితే ఇక్కడికి కొంటానమాట. పెద్ద పాప వెళ్ళినప్పుడు మాత్రం వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంకా సడన్గా జల్దీ టైం అయిపోతుందని చెప్పేసి అయితే పాప అయితే తినేసి అయితే వెళ్ళింది. ఇంకా ఇక్కడైతే చూస్తున్నాను సోప్స్ అవన్నిటిని. ఎప్పుడైతే ఇంకా మనకి ఏమేం కావాలన్నా కొంచెం సామాన్కి అయితే ఇక్కడికే వస్తానన్నమాట. ఇక్కడైతే తీసుకుంటున్నాను. విమ్ బార్ సోప్స్ అయితే 3 అయితే తీసుకున్నాను ప్రజెంట్ అయితే. వాషింగ్ సోప్స్ అయితే ఇవి కూడా 3 అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా బాడీ సోప్స్ కూడా మైసూర్ శాండల్ ఇవి కూడా 3 అయితే తీసుకున్నాను. షాంపూస్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడైతే ఒక లడి మాత్రం అయితే తీసుకుంటున్నాను. పాప ఎయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి ఒక్కటి ఎక్స్ట్రా ఉందన్నమాట లడీకి. అది కూడా ఆమె కట్ చేసేస్తుంది. ఇంకా ఇక్కడైతే పేస్ట్ కోసం అని అయితే చూస్తున్నాను. పాప ఇక్కడ ఉన్నాయి మమ్మీ అని అయితే చూస్తుంది. ఇంకా పేస్ట్ కూడా ఒకటైతే తీసేసుకున్నాను. తర్వాత సడన్గా మాయమైపోయింది పాప. ఏడుకోయింది అని చూడండి. ఇక్కడ లేస్ ప్యాకెట్ కోసం అనేది ట్రై చేస్తుంది అనమాట. ఏ లేస్ తీసుకోవాలని అయితే చూసుకుంటుంది. ఇంకా తనకు నచ్చినైతే లేస్ అయితే తీసేసుకుంది అనమాట. ఇంకా కిండర్ జాయ్ మాత్రము దానికోసం అయితే వెతుకుతుంది. కిండర్ జాయ్ కావాలి అని చెప్పేసి. కిండర్ జాయ్లో బొమ్మలు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయంట. ఆ బొమ్మ కోసము అది చార్జర్కి కానీ మన డోర్కి కానీ పెట్టొచ్చంట అనమాట. ఫోన్ కూడా వెనక అతికించుకోవచ్చంట. ఒకటే 1 week నుంచి అడుగుతుంది అనమాట ఇప్పి అని. దానికోసం అని చూస్తే ఒకటి ఉన్నదన్నమాట. అదైతే తీసేసుకొచ్చుకున్నాక ఇంకా అమౌంట్ అయితే పే చేసేసి అయితే బయటికి అయితే వచ్చాము. ఇక్కడైతే మిల్క్ కోసం అని అయితే చూస్తున్నాను. ఇవైతే బఫెలో మిల్క్ అన్నమాట. మిల్క్ అయితే తీసుకున్నాను. ఒక ప్యాకెట్ అయితే 90 rupees అనమాట ఇది. నేనైతే 1/2 liter అయితే తీసుకుంటాను. నేను ఒక్కదాన్ని కదా, పిల్లలు కావాలన్నప్పుడు మాత్రమే ఫుల్ అయితే తీసుకుంటాను. తర్వాత ఇక్కడ పల్లి నూనె కోసం అని అయితే చూస్తున్నాను. పల్లి నూనె ప్యాకెట్ కూడా 1/2 kg అయితే తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని అయితే ఇంటికైతే వచ్చాను. పాపకైతే మండే రోజు మోనో యాక్షన్ కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. దాంట్లో సెలెక్ట్ అయింది పాప, చిన్న పాప. మేమైతే బజార్కి అయితే వెళ్ళాము. తనైతే ఈ పని అయితే కంప్లీట్ అయితే చేస్తుంది పాప. తన కోసం చూడండి స్వచ్ఛ భారత్ అయితే కాంపిటీషన్లో మోనో యాక్షన్ అయితే చేస్తుంది అనమాట. స్వచ్ఛ భారత్
మేము వెళ్ళే లోపు అయితే ఇవైతే కంప్లీట్ అయితే చేసింది. स्वच्छ भारत एक कदम स्वच्छता की ओर. Let's make our nation proud by keeping India clean. Okay. Swachh Bharat, Clean India, Dustbin. Okay. This. Green city, my dream city. Okay. Are you ready for more action? Yes. Swachh Bharat, we should throw dust in dustbin. We should sweep everywhere. గట్టిగా చెప్పాలి నాన్న. నీకే ఓపెన్ చేద్దాం. ఇంకా ఓపెన్ చేస్తాం కొంచెం. ఇది ఒకటే తలిగిరు కదా మీరు. ఫస్ట్ ఇక్కడ ఏం టాయ్ వచ్చిందో చూద్దాం. చూపించు. నేను అనుకునేది రాలేదు. చెప్పినా అందులో ఉండదు, వేరు వేరు వస్తాయని. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాడ ఉంటున్నాయేమో. ఇది పెట్టు సెట్టింగ్. ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఉండవే. మేబీ కొత్తగా వచ్చిన దగ్గర ఉంటాయి. ఆంటీ వాళ్ళ షాప్లో వేరే ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళ స్కూల్ దగ్గర వేరే ఉంటాయి. ఒక్కటే ఉంటాయి బట, ఉండవు. ఎక్స్పెక్ట్ చేసిన బట్ అయితే అది ఆంటీ వాళ్ళ షాప్ దగ్గర ఉంటుంది. ఓకే చూపించే ఏంది ఇంతకి. ఇది ఓపెన్ చేయవా మళ్ళీ? నెక్స్ట్ ఓపెన్ చేయి. నెక్స్ట్ టైం తెచ్చుకుంటాం. ఇంకా అందరికి తెలిసిన విషయమే, కిండర్ జాయ్లో ఏమొస్తుంది, ఒక బొమ్మ వస్తుంది, 2 లడ్డులు ఉంటాయి అనమాట, కొంచెం క్రీమ్ ఉంటుంది అనమాట వెన్నెల ఫ్లేవర్లో. ఇంకా పిల్లలైతే చెరో లడ్డు అయితే తినేసారనమాట. ఇంకా ఈవినింగ్ టైం అయితే అయింది. స్నాక్స్ కోసం అని చెప్పేసి ఆలు బజ్జీలు అయితే వేసాను పిల్లల కోసము. ఇంకా తిన్నారు పిల్లలైతే. ఇంకా నైట్ అయితే చూస్తున్నాను, నైట్ అయిపోయింది. నేను మిద్దె పైన అయితే అవి పాపడ్ అయితే ఎండకైతే పెట్టానమాట. 2 డేస్ నుంచి కొంచెం సేపు, గంట సేపు అట్లా పెడుతూనే ఉన్నాను అనమాట. ఒక 4 డేస్ వరకు మర్చిపోయాను అనమాట. ఈరోజు ఈవినింగ్ కొద్దిసేపు పెట్టడం తీయడం అయితే సరిపోతుంది. నిన్న మొన్న 3 డేస్ నుంచి వర్షమే ఉన్నది, ముగ్గుల్లో ఉన్నది, పెట్టలేదనమాట. పర్లేదు ఈరోజు ఎండ వచ్చిందని అయితే పెట్టాను. సడన్ గా గుర్తుకొచ్చేసరికి పైకి అయితే వెళ్ళేసేసి అయితే ఈ పాపడ్ని అయితే ఇక కిందికి అయితే తీసుకొచ్చామన్నమాట. పప్పులోకి నంచుకోవడానికి చాలా బాగుంటాయి, పిల్లలు చాలా ఇష్టపడతారు ఇవి మాత్రం.